హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం దొడ్డాస్ కిచెన్లో పానీపూరిలోకి వాటర్ అలాగే పప్పు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక 3 ఆలు తీసుకున్నాను. వాటిని మధ్యకి కట్ చేసేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత బొబ్బర్లు కానీ బఠానీ కానీ లేదా కందిపప్పు ఇలా ఏదో ఒకటి కొంచెం వేయండి. చక్కగా మంచిగా ఇవన్నీ కూడా వాష్ చేసేసుకొని కుక్కర్ గిన్నెలో వేసేసుకొని అందులోకి వాటర్ పోసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ వెలిగించేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కూడా పెట్టేసి స్టీమ్ పోయే వరకు కుక్కర్ మూత తీయకుండా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీ, 2 అల్లం ముక్కలు, అలాగే పుదీనా, కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసేసుకొని మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ అలాగే అల్లం ముక్కలు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనకి సరిపడినంత వాటర్ పోసుకోవాలండి. అంటే మనకి ఎంత స్పైస్ కావాలో చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలి. ఎందుకంటే చాలామంది చింతపండు కూడా వేసుకుంటారండి. నేను నిమ్మకాయ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. నిమ్మకాయ వేసుకుని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా పిండేసేసుకుని సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకుందాం. పానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా ఒక ఆనియన్ని అలాగే 2 గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా ఉడికించుకున్నటువంటి ఆలు చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకున్న ఆలుకి పైన తొక్క తీసేసేసి అందులోనే ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్, గ్రీన్ చిల్లీ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్టు, అలాగే 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూను కారం కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం స్పూన్తో స్మాష్ చేసేసుకోవచ్చండి. చక్కగా ఇది చాట్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చక్కగా చాట్ రెడీ చేసేసుకున్నాం కదా. పానీపూరిలోనికి పానీ అలాగే పప్పు కూడా చక్కగా రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మనం బయట నుంచి తెచ్చుకునేవి వాళ్ళు ఎలా చేస్తారో మనం చూడం కదండి. ఇప్పుడు చాలా క్యాన్సర్ ఎఫెక్ట్ కూడా అవుతుందని చెప్పేసి న్యూస్ కూడా వస్తుంది కదా. అందుకనే బయట పిల్లలకి పెట్టడం కంటే కూడా చక్కగా మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. చాలామంది ఇష్టంగా తింటారండి పానీపూరి. ఇలా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలామంది మానేశారు. అది చాలా మంచిదే. కానీ ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించినప్పుడు చక్కగా ఇంట్లో రెడీ చేసుకొని తినండి. అలాగే పానీపూరీలు కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి. చాలా చక్కగా పొంగాయి కదా. మంచిగా ఇలా చక్కగా పానీపూరీలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం. చక్కగా పప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, కొత్తిమీర కూడా పక్కన పెట్టేసేసుకొని చక్కగా ఇప్పుడు పూరీలు రెడీ చేసేసుకుందాం. పూరీని చక్కగా మధ్యలో హోల్ పెట్టేసేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి పప్పు ఒక 2 స్పూన్స్, అలాగే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే మనం రెడీ చేసుకున్నటువంటి పానీ కూడా వేసేసుకుందాం. అంతేనండి, చక్కగా హెల్దీగా మంచి టేస్టీగా ఉండేటువంటి పానీపూరి రెడీ అయిపోయింది. ఇష్టంగా తినేవారు అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే రెడీ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అలాగే నాకు దహీ పూరి అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఒక పూరి తీసేసుకుని దహీ పూరి కూడా రెడీ చేసేసుకున్నాను. కొన్ని ఆనియన్స్, అలాగే కొంచెం సాసు, అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని, కొన్ని దానిమ్మ గింజలు వేసేసుకుని, సాస్ వేసేసుకుని, పెరుగు వేసేసుకుని మళ్ళీ రెడీ చేసేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దొడ్డాస్ కిచెన్.